కేఏ పాల్ అకౌంట్లన్నీ బ్లాక్ చేసి ఆయన కేఏ పాల్కి సంగారెడ్డిలో 200 ఎకరాలు ఉంది. అవన్నీ లాక్కొని ఆయన పిచ్చోని చేసింది ఎవరంటే ఇగోండి రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వల్ల నాకు తెలిసి నలుగురు చాలా అన్యాయం అయిపోయారు. ఫస్ట్ కేఏ పాల్ ఆయన్ని పిచ్చోని చేస్తారు. అంటే వాళ్ళ అల్లుడు అనిల్ పైకి లేపడానికి. రెండోది రామోజీరావు అసలు ఎంత ఒక భారతరత్న కంటే పెద్ద ఆయన్ని కూడా పిచ్చోని చేసేసి ఆరోగ్యం చెడగొట్టేసి ఆయన్ని కూడా పైకి పంపించేశారు. తర్వాత పరిటాల రవి ఆయన ఎంత పెద్ద లీడర్, పులి అనేవారు ఆయన రాయలసీమలో, ఆయన్ని చంపేశారు. అలాగే మన పల్నాడు సింహం అనే కోడెల శివప్రసాదరావు హోమ్ మినిస్టర్గా స్పీకర్గా చేశాడు. ఆయన్ని కూడా మొత్తం పట్టును పెట్టుకున్నాడు. ఆయన ఉరే పోసుకున్నాడు వీళ్ళు టార్చర్ భరించుకోలేక. ఈ తండ్రి కొడుకులు టార్చర్ ఇలాగ చాలా మందిని నాశనం చేస్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. నాకు చరిత్ర తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను, ఎక్కడో పేపర్లో చదవడం కాదు. సో వేణుస్వామి కంటే మరి ఇదేనండి ఆయన క్యారెక్టర్. ఇప్పుడు ఆయన మొత్తం అన్నట్టు అనౌన్స్మెంట్ ఇచ్చినట్టు ఉన్నాడు కదా, ఇంకా యాస్ట్రాలజీని వదిలేస్తానని. ఆయనకి ఏంటండి బాగా రిచ్, ఇక్కడే మెదక్ దగ్గర సంగారెడ్డి అయింది. నేను 2-3 సార్లు కలిసాను కూడా ఆయనకి ఏంటంటే ఎప్పుడు పబ్బుల్లో కూర్చుంటాడు. మరి ఏ విధంగా ఉంటుంది మరి ఆస్ట్రాలజిస్ట్? మంచిదే కదా, అప్పుడు అందరికి చెప్తాడు జాతకాలు. స్వాతి నాయుడు ఉప్పలపల్లి అంటే వెళ్తే వాళ్ళకి చెప్తాడు, ఏంటమ్మా నువ్వు ఏమవుతావు అని చెప్తాడు. ఆయనకైతే అర్హత ఉందండి, ఆయన పెద్ద సెలబ్రిటీ. ఆయన పెద్ద పెద్ద వాళ్ళు పక్కన కూర్చుంటాడండి. ఒక చంద్రబాబు నాయుడు, ఒక కేసీఆర్, ఒక జగన్మోహన్ రెడ్డి, మహేష్ బాబుల పక్కన కూర్చుంటాడు ఆయన. సెలబ్రిటీ నార్మల్ హ్యూమన్ తో కరెక్ట్ గా ఉండగలుగుతాడు అనుకోవచ్చు? ఉండలేడు, కష్టమే. ఒక 1 వీక్ లో పంపించేస్తారు బయటికి. అంటే కొంచెం ఆయనకు ఫేమ్ ఉంది కదా, అందరు కూడా ఆదరణ బాగానే పొందుతారు. ఒక 1 వీక్ లో పంపించేస్తారు బయటికి. ఎంత ఉన్నా కానీ ఆయన కాంట్రవర్షియల్ కదా, కాంట్రవర్షియల్ చేస్తాడు. దానివల్ల షోకి కూడా యూజ్ అవుతుంది. ఆయనకైతే అర్హత ఖచ్చితంగా ఉంది. తర్వాత ఈ కుమారి ఆంటీ ఎప్పుడు పేదరికం నుండి వచ్చి ఇప్పుడు ఒక సెలబ్రేట్ అయింది, పెద్ద పెద్ద షోలు కూడా చేస్తుంది. సుమా లాంటి యాంకర్ సుమా లాంటి వాళ్ళే పొగుడుతున్నారంట ఆమెని. ఆమె ఎంత గొప్పదై ఉంటుంది. ఈ బరిలాక్ అయితే మాత్రం వేస్ట్ అండి. ఆమెకి చాలా యాటిట్యూడ్ ఎక్కువ. వాళ్ళ ఆయన ఆమె ఏదో ఒక పాట తీసుకున్నారట కదా, ఆల్బమ్ సాంగ్, అది ఎవరో పెట్టుకున్నారని చెప్పేసి ఇప్పుడు ఒక సాంగ్ ఉంటుంది సినిమా సాంగ్. మాలాంటి వాళ్ళ మేమందరం ఏంటంటే ఇమిటేషన్ చేస్తాం. వాట్ ఈస్ టిక్ టాక్? ఇమిటేషన్ ఆఫ్ సినిమా యాక్టర్స్. సినిమా యాక్టర్స్ ని మేము ఇమిటేట్ చేస్తూ చేసుకుంటాం. అది మా సరదా. ఎందుకంటే మాకు ఎలాగో రాజమౌళి గారు, సుకుమార్ గారు పెట్టరు సినిమాల్లో. మేము ఏదో మాకు వచ్చిన ఈ సోషల్ మీడియాలో మేము చేసుకుంటాం. అది కూడా తప్పట. మా పాటకు మీరు ఎందుకు యాక్ట్ చేస్తారు? మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాము, రాజమౌళి అడగలేదు, RRR కి మేము అందరం చేసాం డాన్సులు, ఆయనే మాకు అడగలేదు, ఈమె అడుగుతుంది. నువ్వు అట్లాంటి సహించలేని దాను, వాడవలేని దాను ప్రజల బాగోగులు ఏం చూస్తావు? ఓన్లీ నేను ఎంపీగా పోటీ చేస్తే 50,000 ఎంత ఖర్చు అవుతుందండి. వాళ్ళంతా తీసుకుంటారు ఎమ్మెల్యేగా, ఎంపీగా డబ్బులు కట్టించుకునే. ఎమ్మెల్యేకే తక్కువ 10,000 ఎంత తీసుకుంటారు, ఎమ్మెల్యేకి అయితే 50,000 తీసుకుంటారు. మాకు దానికి కూడా కనీసం డబ్బులు లేవండి, బట్టలు కూడా లేవండి, ప్రచారం చేయడానికి ఆటో ఎక్కడానికి కూడా డబ్బులు లేవండి. అంటే అందరూ లక్షలు వేలు ఇస్తే అంతా ఉదయం పోగేసుకొని ఇమీడియట్ గా పెళ్లికి చాలా గ్రాండ్ గా తీసుకుంది. ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలు తీసుకుంటారు కదా ఒక రిసార్ట్, అలాంటి రిసార్ట్ లో ఫామ్ హౌస్ లో పెద్ద ఇదేసి 10 మంది బాడీ గార్డ్లా ఏమంటారు బౌన్సర్స్ పెట్టుకొని చేసుకుంది. మీడియా ఇంకా అక్కడ మళ్ళీ ఒకప్పుడు తిన్నీకే లేదన్న, మరి డబ్బా అంతా ఎక్కడికి వచ్చింది? ఇదంతా ప్రజల సొమ్ము కాదా? నీ పాట ఏదో ప్రజలు ఏదో సరదాగా పెట్టుకుంటేనే సాధించలేకపోయినావు. ఎవరు ఇప్పటి వరకు అబ్జెక్షన్ చేయలేదండి. ఇప్పుడు ఘంటసాల గారి పాటలు మేము తీసుకుంటాము ఇమిటేషన్ కోసము. తర్వాత పి సుశీల్ గారు, చిత్ర గారు ఎంతమంది తీసుకోలేదు. ఆ రైట్స్ మాకు ఉంటాయి. అది కూడా ఆమె ఇంకా ఆ మాత్రం కూడా అవగాహన లేదు. మళ్ళీ ఏమంటే నాకు టీచర్ పోస్ట్ రాదు అంటది. అసలు ఆమె ఏం చదువుకుందో క్లారిటీగా చెప్పదు. డిఎస్సి ఫుల్ ఫామ్ అంటే చెప్పలేదు, టీటీసీ టీటీడీ అంటారు కదా, ఆ ఫుల్ ఫామ్ కూడా చెప్పలేదు. నేను టీచింగ్ ప్రొఫెషన్ కాదు కదా, నాకు తెలియదు. హోటల్ ఇండస్ట్రీ కోసం అని చెప్తా కానీ ఆమెకు వాటి కోసమే తెలియదు, అసలు అవగాహన లేదు. ఎవరైతే అవన్నీ తెలిస్తేనే టీచర్ పోస్ట్కి వెళ్ళాలా అంటుంది. ఒక ఎంట్రీ లేదు చూసాను. సో ఆమె అయితే అర్హురాలు కాదు, మంచిది కాదు ఆమె. ఇట్లానే మీ టీమ్ లో వాళ్ళలో ఎవరిని మీరు ప్రిఫర్ చేస్తారు వెళ్ళాలంటే? నేను ఎప్పటి నుంచి ఉప్పలపాలు వెళ్ళాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఆయన జీవిత ఆశయం అని చెప్తాడు, చచ్చిపోతాడేం భయం వేస్తుంది నాకు. బిగ్ బాస్ కి వెళ్ళాడు, ఎవరో 10 మంది జనాలు కనిపిస్తారండి, ఉప్పలపాలని బిగ్ బాస్ పంపించండి, వీడియో చేయండి అంటాడు. వాళ్ళందరూ ఉప్పలపాలని బిగ్ బాస్ పంపించాలి అంటారు. నేను ఎక్కడ TV5, ABN ఇలాంటి ఛానల్ ఎక్కడైనా చెప్తుంటాను. సో ఆయనకు వచ్చిన తర్వాత అప్పుడు అందరూ వెళ్ళాలని కోరుకుంటానండి. అంటే లాస్ట్ టైం మీరు చూసారు కదా, నార్మల్ హ్యూమన్ కింద తీసుకున్న పల్లవి ప్రశాంత్ విషయంలో ఎన్ని ఇష్యూస్ జరిగాయో. సో ఇప్పుడు నార్మల్ పీపుల్ ని తీసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు బిగ్ బాస్ నుంచి. సో ఇంతమంది నేమ్స్ ని పోటీగా పెట్టుకుంటే మరి ఇప్పుడు తీసుకునే అవకాశం ఉంటుందంటారా మరి కొత్త వాళ్ళని?
ఇప్పుడు బిగ్ బాస్ లో అన్ని జాతుల్ని పెడతారు, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని, టీవీ ఇండస్ట్రీ వాళ్ళని, సోషల్ మీడియా వాళ్ళని, ఫిలిం సింగర్స్ ని, ఫిలిం డాన్సర్స్ ని, నువ్వు అన్నట్టు కామన్ మ్యాన్ ని అందరినీ పెడతారు. మరి అదే నడుస్తుంది ఇప్పుడు 7 సంవత్సరాలుగా. ఇప్పుడు ఇది 8వ సంవత్సరంలోకి వచ్చింది. చూడాలి మరి ఎవరు వస్తారో ఏంటో. మరి కిరా కార్పి కూడా వస్తారంటున్నారు. ఎవరెవరు వస్తారో మనకు తెలియదు మరి మనకి.